నమస్కారం అందరికీ. మనం ఈ వీడియోలో బొగోటాలో సందర్శించాల్సిన టాప్ 10 ప్రదేశాలని చూద్దాం. పిల్లలతో ప్రపంచ యాత్రకి స్వాగతం స్వాగతం స్వాగతం. పిల్లలతో ప్రపంచ యాత్రకి స్వాగతం స్వాగతం స్వాగతం. క్యాండిల్ చూడండి, భలే కలర్ఫుల్ ఉంది మొత్తం. ఇది ఓల్డ్ సబబ్ అంట మొత్తం బగోటాకి. చాలా బాగుంది కదా, వెనకాల అంత గ్రాఫిటీ. ఇల్లంతా అంబ్రెలాలే, ఇల్లంతా అంబ్రెలాలే, ఇల్లంతా ఇల్లంతా కాదు, రోడ్ అంతా umbrella. గ్రాఫిటీ భలే ఉంది కదా మొత్తం. స్క్వేర్ చాలా లైవ్లీగా ఉంది. ఓల్డ్ టౌన్లోకి లాకాంతిగా భలే ఉంది అసలు. అంతా చిన్న చిన్న రోడ్లు, గ్రాఫిటీ చూడండి ఎలా వేసారు. మొత్తం ఇక్కడ చీచా అని అందులో ఆ షాప్లో తాగుతున్నారు ఎక్కువ, చిన్న చిన్న షాపులు. ఇవ్వ కూడా జరుగుతుంది చీచా చీచా అని. ఈ కాయలు చూసారా, భలే ఉంటాయి తినడానికి, పొల్లగా కొంచెం తీయగా. ఫ్లేవర్లు ఉంటాయి. నాతో అమృతం భలే ఇష్టం. ఇంట్లో ఉన్నప్పుడు ఇది వస్తుంది తింటాం, అది వస్తుంది తింటాం, ఇంట్లో అది వస్తుంది తింటాం, ఇంట్లో వస్తుంది తింటాం. మామిడికాయలు చూడండి భలే కొలుస్తాను మొత్తం. కేబుల్ కార్కి పైకి వెళ్తున్నాం, ఆండియన్ ఫారెస్ట్ లో నుంచి మాన్సర్ట్ లో పైకి వెళ్తున్నాం. కేబుల్ కార్కి భలే ఉంది మొత్తం, క్లౌడ్స్ లో వ్యూ మొత్తం. చూడండి సన్సెట్ అవుతుంది అక్కడ. వెల్కమ్ టు మాన్సర్ట్. 10,000 feet పైన సిటీ సెంటర్ బొగోటా నుంచి. చాలా ఎక్కువే అమ్మా అది. ఫ్లైట్ లో ఉన్నట్టుంది కదా ఇది. అవును, ఫ్లైట్ లో ఇంక్రెడిబుల్ గా ఉందంట ఇవా అంటుంది. ఆ మౌంటైన్ నాన్న ఆడ అందులో ఉంది, మనం రోజు చూస్తాము నాన్న. ఎలా ఉంది ఇవా? చాలా బాగుంది. మాన్సర్ట్ వచ్చాము, భలే ఉంది చూడండి మొత్తం క్లౌడీగా. వ్యూ చాలా బాగుంది కదా. బగోటా సిటీ ఎంత పెద్ద అనిపిస్తుంది చూడటానికి. వావ్, సన్సెట్ టైం మొత్తం క్లౌడ్స్ లో దాగుంది, మబ్బుల్లో సూర్యుడు చాలా అందంగా ఉంది. మాన్సర్ట్ అనే కొండ చాలా శతాబ్దాలుగా పవిత్రమైనది అనమాట. ఇక్కడ స్పానిష్ వాళ్ళు రాకముందు ముజికా అనే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా ఈ కొండ పవిత్రమైనది. స్పానిష్ వాళ్ళు వచ్చి అక్కడ దాన్ని పడగొట్టేసి చర్చ్ కట్టారు 16వ శతాబ్దంలో. అప్పటి నుంచి ఇది పిలిగ్రిమేజ్ సైట్ గా క్రిస్టియన్స్ భావిస్తారు అనమాట. ఇది కింద నుంచి పైకి ఎక్కితే చాలా పుణ్యం అని వాళ్ళు చాలా మంది ఎక్కుతా ఉంటారు ప్రతి సంవత్సరం. బొగోటా on top of Montserrat. బొగోటా సైను ఊరికే అంటారా? భలే ఉంది కదా. మాన్సర్ట్ చర్చ్కి వచ్చాము. ఈ పైకి రావడానికి 3 దారులు, నడుస్తూ రావచ్చు, ఫినిక్లో రావచ్చు, లేకపోతే కేబుల్ కార్ మీద రావచ్చు. మేము కేబుల్ కార్ ఎక్కి వచ్చాము వాళ్ళ. చాలా బాగుంది కేబుల్ కార్ లో. భలే ఉంది, తిన్నంత చెత్తలతో అంత భలే ఉంది అసలు. అసలు లెటర్ వేసించు చర్చ్ లో దేవుడికి పాడుతున్నారు, వాళ్ళ దేవుడికి ఫుల్ సౌండ్ పెట్టి పాడుతున్నారు. అది చాలా బాగుంది అంతా చూడటానికి. చర్చ్ అంతా డెకరేషన్స్ తో నింపేశారు, చాలా బాగుంది అసలు. చర్చ్ లో సర్వీస్ జరుగుతుంది వాళ్ళ. నెక్స్ట్ ప్లాజా డి బొలివార్. ఇది సిటీకి మెయిన్ స్క్వేరు, మళ్ళీ బొగోటాలో బాగా సందర్శించే ప్రదేశం. చుట్టుపక్కలంతా చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్, రిలీజియస్ బిల్డింగ్స్ ఉంటాయి అనమాట.
ప్రీమియరా క్యాథడ్రల్, తర్వాత నేషనల్ క్యాపిటల్ అన్నీ ఉంటాయి. చుట్టుపక్కల చాలా ఫేమస్ స్కూల్ కూడా ఉందంట. బొగోటాలో పాలిక్పివో మార్కెట్కి వచ్చాం. ఇది స్వీటెస్ట్ మార్కెట్ అని అంటారు. ఇక్కడ దొరకని ఉండవు అసలు. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఏది కావాలంటే అది ఉంటాయి ఇక్కడ. అసలు అన్నీ చికెన్, మటన్లు, ఫిష్, వెజిటబుల్స్, నట్స్, బియ్యాలు, ఆకుకూరలు అన్నీ ఏది కావాలంటే అది. కుకీస్, కేక్స్ ఎంత బాగుంటాయో అసలు భలే ఉంటాయి. ఇవాళ మన మార్కెట్ టూర్లో ఫస్ట్ స్టాప్ మీట్ కొనడానికి వచ్చాం. ఇక్కడ మటన్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, చాలా లేత కాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్కటి కేజీ అలా ఉందన్నమాట. తీసుకున్నాం. రేట్ ఎంత తెలుసా? 500 రూపాయలు కిలో. చాలా బాగుంటుంది క్వాలిటీ. ఈ మటన్ లెగ్స్ ఇవి ఒక్కటే దొరుకుతాయి ఇక్కడ. పక్కనేమో పోర్క్ అమ్ముతున్నారు. రెండు బేబీ లెగ్స్ తీసుకున్నాం అనమాట. బేబీనే దొరుకుతాయి ఇక్కడ, పెద్దగా ఉండవు, ఎక్కువ ముదిరి మీట్ ఉండదు, చాలా లేతగా ఉంటుంది. 2 కాళ్ళు తీసుకున్నాం. ఈవకు బిర్యానీ చాలా ఇష్టం, బిర్యానీ చేసి పెడదాం. ఇప్పుడు మనం ఇక్కడ చికెన్ సెక్షన్కి వచ్చాం అనమాట. చికెన్ మేరీలాండ్ తీసుకుంటున్నాం మన ఇండియన్ కూరకి. షాప్ ఎలా ఉందో చూద్దాం రండి. చికెన్ కాలేయం అండి, లివరు, గిబ్లెట్స్, మనకు అందనకాయ, గుండె, హార్ట్స్, చికెన్ కోడి కాళ్ళు, కోడి వింగ్స్, కోడి మెడలు. ఇది ఫుల్ చికెన్. ఇది మామూలు కోడి, కింద ఎల్లో కలర్లో కనిపిస్తుందేమో నాటుకోడి, కంట్రీ చికెన్. మనం ఇప్పుడు ఈ మేరీలాండ్ ముక్కలు తీసుకున్నాం. దీన్ని స్కిన్ తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలు కొట్టి నీట్గా ప్యాక్ చేసి ఇస్తుంది మనకి. ఇంటికి తీసుకెళ్ళి కూర వండుకోవటమే. ఏమో డ్రమ్ స్టిక్స్, కాళ్ళు. ఇదేమో చికెన్ బ్రెస్ట్ ఫిలెట్స్, చాలా హెల్తీ ఇవి. కానీ మన కూరకు అంత బాగోవు, గ్రిల్ చేసుకుంటాం ఎక్కువ. వీళ్ళు చికెన్ పై నుంచి కింద దాకా ఎక్కడ ఏ ముక్క వదిలిపెట్టరండి. తల నుంచి కాళ్ళు దాకా, కాళ్ళతో, తలకాయలతో, మెడలతో సూప్ చేసుకుంటారు. ఆ సూప్ చాలా మంచిది. కొలేజిన్ సప్లిమెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనకి డాక్టర్స్ ఇచ్చేవి, చాలా ఎక్స్పెన్సివ్ సప్లిమెంట్స్. వాటి బదులు ఈ సూప్ చేసుకుని తింటే చాలా ఆరోగ్యం అంట. నేను చేసి పెడుతున్నా పిల్లలకి, చాలా ఇష్టంగా తింటున్నారు. మేము కూడా బాగా ఇష్టంగా తింటున్నాం. అసలు ఇండియాలో మనం ఎంత ఇబ్బంది పడతాం, అమ్మాయిలు చికెన్ షాప్కి వెళ్ళాలన్నా, మటన్ షాప్కి వెళ్ళాలన్నా వాసన చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, చాలా స్ట్రాంగ్గా వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పిచ్చి క్లీన్గా ఉందండి. ఎంత శుభ్రంగా భలే పెట్టారు చూడండి. దేనికది సెక్షన్. అసలు కొట్టేది కూడా అమ్మాయి. చూసారా అమ్మాయిని? చూసారు ఎంత నీట్గా రెడీ అయిందో. చక్కగా వెంట్రుకలు పడకుండా తల కవర్ చేసుకుంది, యాప్రాన్ వేసుకుంది, గ్లౌజ్ వేసుకుంది. చాలా క్లీన్ ఇక్కడ. అసలు మనకి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. షాప్కి ఎందుకు వచ్చాము అట్లా ఏం అనిపించకుండా ఇంకా చాలా బాగుంటుంది. మనకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు మనమే. నాటుకోడి మేము ట్రై చేసాం ఇక్కడ, చాలా రుచిగా ఉంటుంది. మామూలు చికెన్ మీద కూడా ఇది కొంచెం ఉడకటానికి టైం తీసుకుంటుంది. మన నాటుకోడిలాగే ఉంది దాదాపు. బాగుంది రుచి చాలా. అసలు అమ్మాయిని చూడండి ఎంత బాగా కొట్టిందో. ముక్కలు చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసింది. ఈ అమ్మాయి చూడండి ఎంత బాగుందో. ఫోటో అడిగితే చక్కగా భలే పోజ్ పెట్టింది. పిచ్చి క్లీన్గా ఉంది. చూసారా? ఇట్లా ఉండి చికెన్ కట్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఈ అబ్బాయి మ్యాంగో స్టీన్స్ భలే ఇస్తాడు. ఇక్కడ నాకు ఫ్రూట్ షాప్లో ప్రతి వారం వస్తాం ఇక్కడికి. ఇదిగో చూపించి ఇక్కడ. ఇదిగోండి, ఇవి చూసారా? ఈ మ్యాంగో స్టీన్స్ భలే ఉంటాయి. మన లోపల ఒలిస్తే ఇక్కడ చెర్రీస్, మ్యాంగోస్ చూడండి, బొడ్డు మ్యాంగోలు చాలా బాగున్నాయి ఇక్కడ. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్, ఎల్లో డ్రాగన్ ఫ్రూట్. ఇదేమో లిచీలు అనమాట, చాలా బాగుంటాయి. తర్వాత బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ అన్నీ భలే పెట్టారు. అట్టిపల్లి చూడండి ఎలా ఉన్నాయో, చిన్న సైజు. ఇదేమో ప్యాషన్ ఫ్రూట్, మ్యాంగో లాగా ఉంది కదా, బనానా ప్యాషన్ ఫ్రూట్ అనమాట ఇది. ఇగోండి ఈ బెర్రీస్. ఇదేమో టమరిల్లో అని మన టమాటో లాగా ఉంటుంది, ఇక్కడ బాగా తింటారు వీటిని. ఈ జాంకాయలు చూసారా ఎలా ఉన్నాయి, షేపు భలే ఉంది కదా జాంకాయలు. ఈ టామరిల్లో రకాలు. ఈ నిమ్మకాయలు, ప్యాషన్ ఫ్రూటు. ఇది పెద్ద ప్యాషన్ ఫ్రూటు. ఇదిగోండి మ్యాంగోలు, ఇంకా వేరే రకం మ్యాంగోలు ఇక్కడ. యాపిల్స్, పుచ్చకాయలు, బనానాలు అయితే భలే ఉన్నాయి కదా, బొడ్డే భలే ప్యాక్ చేశారు. గ్రేప్స్, ఇవన్నీ మనకి కామన్ ఫ్రూట్సే.
అంత మంచిగా ఇద్దరు పిల్లలు ఉంటే చూస్తూ ఉన్నారు. నేను చూస్తే మెషిన్ అది జ్యూస్ మెషిన్ ఎంత నా ఫ్రీగా ఇచ్చారు. ఈ జ్యూస్ ఇంత జ్యూస్ చాలా మంచిగా అబ్బాయి. నెక్స్ట్ చూడాల్సిన ప్రదేశం జిపాక్వేరియా సాల్ట్ క్యాథెడ్రల్. ఇది బగోటాకి 1 గంట దూరంలో ఉంటుంది అనమాట. ఇది 7 వండర్స్ ఆఫ్ కొలంబియాలో ఒకటిగా విజిట్ చేస్తారు అందరూ. పాత సాల్ట్ మైన్స్లో రోమన్ క్యాథలిక్ చర్చ్ బిల్డ్ చేశారనమాట. ఇంజనీరింగ్ అద్భుతం అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. డే ట్రిప్కి వెళ్ళి చూడండి. సైమన్ బోలివార్ పార్క్ వచ్చాం. ఇక్కడ చాలా బాగుంది. ఎంత ఆకుపచ్చగా ఉందో మొత్తం. అసలు మొత్తం లేక్ కూడా బల ఉంది మధ్యలో, పార్క్ మధ్యలో. దీని లంగ్ ఆఫ్ ద సిటీ అంటారంట ఈ పార్క్ని. ఎందుకంటే ఇది ఉన్న లొకేషన్, తర్వాత దాని సైజు, అది ఇచ్చే ఆక్సిజన్ బట్టి మొత్తం 970 ఏకర్స్లో ఉందంట. ఇది ప్రపంచంలో 1 ఆఫ్ ద లార్జెస్ట్ అర్బన్ పార్క్ అంట. న్యూయార్క్లో సెంట్రల్ పార్క్ ఉంటుంది కదా, దానికంటే పెద్ద అంటే ఇది. క్యాండీ చూడండి ఎలా అమ్ముతున్నారు. మన పీస్ మిఠాయి రంగురంగుల్లో. ఓ చాలా పెద్ద పార్క్. దగ్గరికి వస్తే చాలా బాగుంది. Slide. Uyala. What? Wow. నేను పడుతని తాతండి. ఈ చిన్న పిల్ల బ్రిడ్జ్ నేను చూడట్లేదు. సరే ఇక్కడ చాలా స్లైడ్ అవుదామా? ఇది మన స్లైడ్ 3 2 1 ఈ 4 పండు మళ్ళీ సరే ఇప్పుడు వాళ్ళు ఒక పని తోచులా చేద్దాం. సరే మన స్లైడ్ వద్దామా? ఈసారి ఎలా స్లైడ్. రెడీ స్టడీ ఫుల్ హ్యాపీగా ఆడుకుంటున్నారు పిల్లలు పార్క్ ఉంటే. ఇవాన్ ఎలా ఉంది పార్కు? బాగుందా? వెళ్ళు. ఇదేంటి పాకుతున్నావు? గడ్డి బాగుందా? బాగుందా గడ్డి? పూలా?
నెక్స్ట్ గూటావిటా టౌన్. ఇక్కడ ఒక లేక్ కూడా ఉంటుంది, లేక్ గూటావిటా అని. అది కూడా పాపులర్ హైకింగ్ డెస్టినేషన్. ఈ గూటావిటా టౌన్ 1960లో కావాలని ఫ్లడ్ చేశారంట టొమైన్ రిజర్వాయర్ కట్టడానికి. అక్కడి నుంచి మార్చి ఇక్కడ కొత్తగా టౌన్ కట్టారు. సో మొత్తం వైట్ వాష్ చేసి ఉంటాయి బిల్డింగ్స్ అన్ని. ఇక్కడ రూల్ అంట, అది గవర్నమెంట్ అప్రూవ్ చేస్తేనే బిల్డింగ్ కట్టాలి. మొత్తం వైట్ వాష్ తోనే ఉంచాలంట, రెడ్ రూఫ్ వైట్ వాష్. చాలా బాగుంది ఇక్కడ చూడటానికి. డే ట్రిప్ అన్నమాట. ఇది మా ఫ్రెండ్స్ తో వచ్చాము, వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. చూడండి. ఇవా ఇదిగో బ్యూటిఫుల్ లేక్. ఇవాన్ బాగున్నాయి వాటర్. ఎక్కడికి వెళ్దాం? వాటర్ చలి వెళ్ళకూడదు అలా. ఇప్పుడు ఇక్కడ బొగోటాలో ఫుడ్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇందాక లేక్ చూసాం కదా, ఆ లేక్ లో పెంచిన ఫిష్ తో ఈ చేసేటమాట చాలా రుచికరంగా ఉన్నాయి. ఆరిజిన్ బిస్ట్రోకి వచ్చాం బొగోటాలో. ట్రిప్ అడ్వైజర్ లో కూడా చెప్పాడు చాలా బాగుంటుందని. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. బయట చాలా బాగుంది రెస్టారెంట్ చూడండి. అంతా ఇక్కడ లోకల్ కొలంబియన్ ఫుడ్. ఇవా హాయ్, ఇది మెనూలో చూస్తున్నా. అరెపాస్ పైన మీట్తో భలే డెకరేట్ చేస్తారు కదా ఆరిజిన్ బిస్ట్రోలో. ఇదేమో ఇక్కడ సెవిష్ ప్లాంటైన్ చిప్స్. బనానా చిప్స్, ప్లాంటైన్ అంటారు ఇక్కడ. అవకాడో పైన తిలాపియా ఫిష్. చాలా బాగుంది. ఫిష్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చూడటానికి అయితే సూపర్ ఉంది, చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అసలు ఇది చూడండి, ఫుడ్ని ఇసిరేయటం కాకుండా ఎంత బాగా ప్రెజెంట్ చేశారో. చక్కగా అవకాడోతో ర్యాప్ చేశారు తిలాపియా ఫిష్ని. సిలాంత్రో వేశారు, చిల్లీ, ఆనియన్, లెమన్ జ్యూస్, ఇంకా ఏదో సాస్ వేశారు. చుట్టూతా బనానా చిప్స్తో ప్లాంటైన్ అంటారు ఇక్కడ వీళ్ళు, వాటితో డెకరేట్ చేశారు. ప్రజెంటేషన్ అయితే అదిరిపోయింది అసలు. టేస్ట్ చూద్దాం. చాలా హెల్తీ, ఎలాంటి ఫ్యాట్స్ అట్లా లేకుండా అంత న్యాచురల్ ఫ్యాట్స్తో చేశారు. చాలా బాగుంది, నోట్లో ఫ్లేవర్ డాన్స్ వస్తున్నాయి. ట్రై చేద్దామా? ఇక అరెప్ప మీద మీట్తో పెట్టి భలే పెట్టాడు, మధ్యలో సాస్ వేసి. చాలా బాగుంది చూడటానికి. ట్రై చేసి చూద్దాం. చాలా బాగుంది. నెక్స్ట్ కెఫేకి వెళ్ళి కాఫీ తాగుదాం. కొలంబియా చాలా ఫేమస్ కాఫీకి. ఇక్కడ శాన్ ఆల్బర్టో అని బాగా హై అండ్ కాఫీ షాప్ అనమాట. ఇక్కడ జపనీస్ సైఫన్ అని దాంతో కాఫీ చేస్తారంట. V60 అని రకరకాలు ఉంటాయి. అది ఆర్డర్ చేసాం. ఇది ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది. మొత్తం కాఫీ, బ్లాక్ కాఫీని చూడండి. సైంటిస్ట్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసినట్టుంది. అట్టించి పట్టుకుంది. కాఫీ భలే వస్తుంది కదా అసలు. కాఫీ వచ్చేస్తుంది భలే. కాఫీ చూసారు ఎప్పుడన్నా? ఇది ఎక్స్పెరిమెంట్ చేసినట్టు వస్తుంది చూడండి. ఇవా భలే ఉంది కదా. చూసారా, డ్రిప్ కాఫీ రెడీ అయిపోయింది.
చాలా హడావుడి, ఏదో మంచి ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చూశారు. ఇప్పుడు రెడీగా ఉంది తాగటానికి. ఈ బ్లాక్ కాఫీ తాగుతుంటే టేస్ట్ బాగా తెలుస్తుంది, కాఫీ టేస్ట్. ఇందులో షుగర్ వేయట్లేదు, పాలు వేయట్లేదు, జస్ట్ ఆ కాఫీ అన్నమాట. బ్రూ చేసిన కాఫీని తాగుతున్నాం. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఆల్మండ్ క్రోజాంట్, చీజ్ టోస్ట్ క్రోజాంట్ ఆర్డర్ చేసాం. లెట్స్ ట్రై ద కాఫీ. హాట్ హాట్. చాలా బాగుంది అసలు ఫ్లేవర్. హాయ్, చూసారా? అప్ సైడ్ డౌన్ హౌస్, అప్ సైడ్ డౌన్ కార్. భలే ఉంది కదా, ఎప్పుడు చూడలా, ఇదే ఫస్ట్. అప్ సైడ్ డౌన్ మొగుడు అండ్ అప్ సైడ్ డౌన్ కిడ్ కొడుకు. ఇప్పుడు చూసారు అప్సైడ్ డౌన్ హౌస్ బలోతాలో బాత్రూమ్ పైన రూఫ్ తిన్నంది. నేను అసలు ఎప్పుడు చూడలేదు, ఎంత ఫన్నీ ఉందరా. తలక్రిందులుగా వేలాడే జంతర్ మంతర్ హౌస్ కి స్వాగతం. మా హాల్ చూసారా ఎలా ఉందో. నెక్స్ట్ బాత్రూమ్. పైకి ఉంది చూసారా, అన్ని కిందకా పైకి అర్థం కావట్లేదు కదా ఏమి. ఇవ పడిపోద్దేమో, లోపల టాయిలెట్లో పడిపోద్దేమో, సీట్ వేసేస్తుంది. అందరం చూసారా గబ్బిలలా ఎలాడుతున్నాం పైనుంచి కిందకి. ఇది మా బెడ్రూము. పైకి ఉంది చూసారా, మీ కళ్ళు తిరుగుతుంటే జాగ్రత్తగా పట్టుకోండి, మాకు అలాగే ఉంది లోపలంతా. ఇదేమో గేమ్స్ రూమ్, బిలియర్డ్స్, డ్రింక్స్. పీర్లు చూసారా కిందకి పైకి. ఇప్పుడు నేను ఎలాడుతున్నా పైనుంచి కిందకి. తర్వాత ఇది ఈవా బెడ్రూమ్. కారు, క్రిస్మస్ ట్రీ. ఇవానేమో పైన నడుస్తుంది. భలే ఉంది కదా చూడటానికి. ఇదేమో లివింగ్ రూమ్. టీవీ ఎటు పెట్టాలంటారు, కిందకా పైకా? భలే ఉంది కదా ఎలా ఆడతా. ఇది అసలు బెడ్రూమ్. సో కింద నుంచి పైకి పెట్టారనమాట, నడుస్తుంటే అలా ఉంటుంది. లోపల చాలా కళ్ళు తిరుగుతున్నాయి. ఇదిగోండి లా కాసా. కార్ చూడండి, కార్ ఎలా తీసుకుంటాం పైకి ఎక్కి. మ్యూజియంకి వెళ్తున్నాం, గోల్డ్ మ్యూజియం. సండే ఫ్రీ టికెట్, మామూలుగా అయితే 5000 అంట. పద. BC వీళ్ళకి గోల్డ్ డిస్కవర్ అయిందంట. అప్పటి నుంచి అంత మ్యాప్స్ లో పెడతాను అనమాట. సో ఏ రీజియన్ లో ఉన్నాయి అన్ని అని. స్పానిష్ వాళ్ళు రాకముందు వీళ్ళు గోల్డ్ అన్ని గోల్డ్తో చేసేవాళ్ళు అంట. ఇక్కడ వేరియస్ సివిలైజేషన్స్ ఉన్నాయి. అంత మొత్తం మ్యూజియంలో చూపించాడు అనమాట, ఎక్కడ ఏమేమి పడుకునే వాళ్ళు, వాళ్ళ చీఫ్స్, వాళ్ళ బిలీఫ్స్ ఎలా ఉంటాయని. చాలా పెద్ద టూర్ మ్యూజియంది. ఇక్కడ ఊరినే స్నాప్ షాట్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ బంగారు శంఖం చూడండి, భలే ఉంది అసలు. గోల్డెన్ సెల్లు 200 BC to 300 AD అంట. చేసే కదా ఊతడానికి కూడా. ఇది ఏదో ఫ్లూట్ లాగా ఉంది, అంతా గోల్డ్, మొత్తం గోల్డ్తో చేశారు అప్పుడు. ఈ చూడండి పిన్స్ అంట, బోన్స్తో గోల్డ్తో. బోన్స్ పైన గోల్డ్ పెట్టారు, భలే చెక్కారు. DC చేసినట్టు అన్నీ. అది 1470 DC అంట. ఇది 1290 DC అంట. ఓ
భలే చేశారు అప్పుడే. ఇది చూడండి, ముక్కు పొడగల్లాగా. భలే చేశారు ఇదంతా. క్రౌను, చెవు పోగులు, ముక్కుకి అవి బాడీలో పిన్స్, కింద కొలుసులు. 200 BCలో అంట బాబోయ్. ఇదిగోండి చీఫ్ అంట ఎన్ని పెట్టుకుంటా అంట సెరమనీస్ అప్పుడు. ఓ నేను ఎంత బంగారం చూడండి. కింద కాళ్ళకి, మోకాళ్ళకి, నడుముకి, చెవుకి పోగులు చూడండి ఎంత ఉన్నాయో. నాదైతే రెయిన్బో ఫెదర్ వచ్చింది. ఇదే ఫెదర్ వచ్చిందో కామెంట్స్ పెట్టండి. మళ్ళీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకి. నానా ఆటో చూడండి ఎట్లా నడుస్తుంది. బే అను ఎలా